మిథున రాశి వారిని ఈ స్త్రీ రహస్యంగా ఇష్టపడుతుంది. ఆమె మీ లైఫ్‌ని సెటిల్ చేయబోతుంది. ఆమె ఎవరో ఇప్పుడే తెలుసుకోండి. అసలు మిథున రాశి వారిని ఏ స్త్రీ రహస్యంగా ఇష్టపడుతుంది? మీ లైఫ్‌ని ఆమె ఏ విధంగా సెటిల్ చేయబోతుంది? అసలు ఆమె ఎవరు? ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్‌ని చూస్తున్నట్లయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్‌లో కానీ, ఫ్యామిలీ మెంబర్స్‌లో కానీ ఎవరైనా మిథున రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. మిథున రాశి ఇది రాశి చక్రంలోని 3వ రాశి. మృగశిర నక్షత్రంలో 3, 4 పాదాల్లో జన్మించిన వారు, ఆరుద్ర నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, పునర్వసు నక్షత్రంలో 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు మిథున రాశి కిందికి వస్తారు. అయితే ఈరోజు వీడియో మిథున రాశి వారికి చాలా అంటే చాలా కీలకం. ఎందుకు అంటే మీకు తెలియకుండానే మీ వెనుక రహస్యంగా ఒక స్త్రీ మిమ్మల్ని ఇష్టపడుతుంది అనే చెప్పాలి. అంతేకాకుండా మీ లైఫ్ని పూర్తిగా సెటిల్ చేయాలనుకుంటుంది అని కూడా చెప్పవచ్చు. ఈ వీడియోని చివరి వరకు చూస్తే మాత్రమే ఆమె ఎవరు, ఎక్కడ నుంచి వస్తుంది, మీ జీవితంలో ఎప్పుడు ప్రవేశిస్తుంది, మీరు ఆమెను గుర్తించాలి అంటే ఏ సంకేతాలు వస్తాయి, అన్నీ స్పష్టంగా అయితే తెలుస్తాయనే చెప్పాలి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చివరి వరకు చూడండి. మిథున రాశి వారి లక్షణాలు. మిథున రాశి అంటే తెలివైన వారు, మాటలతో ఆకట్టుకునేవారు, భావోద్వేగాలు కనిపించవు కానీ లోపల చాలా నెగిటివిటీ, ప్రేమలో నిజాయితీగా ఉంటారు, ఒక్కసారి నమ్మితే ప్రాణం ఇస్తారు కానీ ఎక్కువగా మోసపోతూ ఉంటారు, తమ ఇష్టమైన వాళ్ళ చేతిలో అయితే గాయపడుతూ కూడా ఉంటారనే చెప్పాలి. అలాంటి మిథున రాశి వారికే ఈ స్త్రీ దేవుడు పంపించిన వరంలాగా వస్తుందని కూడా చెప్పవచ్చు. ఆ స్త్రీ ఎవరు? ఇప్పుడు అసలు విషయానికి వస్తే ఆ స్త్రీ ఎవరు? మీకు ఈ పాటికే తెలిసిన వ్యక్తి లేదా చాలా రోజులుగా మిమ్మల్ని గమనిస్తున్న వ్యక్తి, మీ మాటలను, మీ ప్రవర్తన ఆమెకు చాలా ఇష్టం అనే చెప్పుకోవాలి. కానీ ఆమె ఎప్పుడు మీ ముందుకు రాదు, తన ఫీలింగ్స్ బయట పెట్టదు అనే చెప్పాలి. ఎందుకు అంటే ఆమె చాలా ఆత్మగౌరవం ఉన్న స్త్రీ అనే చెప్పాలి. తిరస్కరిస్తే భరించలేని వ్యక్తిత్వం తనది. ఈ స్త్రీకి ఉండే లక్షణాలు: నిశ్శబ్దంగా ఉంటుంది, ఎక్కువ మాట్లాడదు, కళ్ళతోనే అన్నీ చెప్పేస్తుంది, మిమ్మల్ని కష్టాల్లో చూసినప్పుడు లోపలే బాధపడుతూ ఉంటుంది. ఆమె ఎందుకు మిమ్మల్ని ఇష్టపడుతుంది? మిథున రాశి వారిలో ఆమెకు నచ్చే విషయాలు: మీ మాట్లాడే స్టైల్, మీ తెలివితేటలు, మీరు ఇతరులకు గౌరవం ఇచ్చే విధానం, మీలో ఉన్న నిజాయితీ. ప్రత్యేకంగా మీరు నవ్వితే ఆమె రోజంతా బాగుంటుంది, మీరు బాధపడితే ఆమె నిద్రపోదు. అంత బలమైన కనెక్షన్ అయితే ఉందనే చెప్పుకోవాలి. మీ లైఫ్లోని ఆమె ఎలా సెటిల్ చేయబోతుంది అని కూడా చెప్పవచ్చు. అయితే ఈ స్త్రీ మీ జీవితంలో వచ్చిన తర్వాత ఆర్థికంగా స్థిరపడతారు, మానసిక ప్రశాంతత, కెరియర్లో మంచి మార్పులు, కుటుంబంలో గౌరవం అయితే మీరు పొందుతారనే చెప్పుకోవచ్చు. ప్రత్యేకంగా మీ మీద ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుందనే చెప్పాలి. మీ అదృష్టం ఒక్కసారిగా మారుతుంది అని కూడా చెప్పుకోవచ్చు. ఇది సాధారణ విషయం కాదు మిత్రులారా, ఇది దైవ సంకేతం అని కూడా చెప్పాలి. ఆమె రాకకు ముందు వచ్చే సంకేతాలు. అయితే ఈ లక్షణాలు మీకు కనిపిస్తే జాగ్రత్తగా గమనించండి. అదే వ్యక్తి మీకు తరచూ గుర్తుకొస్తుంది, ఆమె పేరు ఎక్కడో వినిపిస్తుంది, అకస్మాత్తుగా మెసేజ్లు లేదా కాల్స్, పాత పరిచయాలు తిరిగి రావటం, ఇవి యాదృచ్ఛికం అయితే కాదనే చెప్పుకోవచ్చు. ఆ స్త్రీ ప్రవేశానికి ముందు వచ్చే సంకేతాలు అనే చెప్పాలి. ఆమె మిథున రాశి వారిని ఎలా గమనిస్తుంది? మిథున రాశి వారి మీరు గమనించారా? మీరు మాట్లాడిన చిన్న మాటలు, మీరు చేసిన ఒక చిన్న సహాయం, ఇవి ఆమె మనస్సులో పెద్ద విషయాలుగా అయితే మారాయనే చెప్పాలి. ఆమె మిమ్మల్ని సోషల్ మీడియాలో చూస్తుంది, మీ స్వీట్నెస్ గమనిస్తుంది, మీరు ఎప్పుడు ఆనందంగా ఉంటారో, ఎప్పుడు మౌనంగా ఉంటారో అన్నీ గమనిస్తూనే ఉంటుందనే చెప్పాలి. అయినా లోపల మాత్రం గుర్తు పెట్టుకుంటుంది అని కూడా చెప్పుకోవచ్చు. మీరు బాధలో ఉన్నప్పుడు ఆమె మీకంటే ముందే ఫీల్ అయిపోతూ ఉంటుంది. ఆమె ఇప్పటి వరకు ఎందుకు చెప్పలేదు? ఈ స్త్రీ ఒక కారణంతోనే మౌనంగా ఉందనే చెప్పాలి. మీరు రియాక్షన్కి భయపడి అయితే చెప్పలేదని కూడా చెప్పవచ్చు. మిథున రాశివారు సాధారణంగా మాట్లాడతారు కానీ ఆమె భావనలను లోతుగా అయితే తీసుకోరనే చెప్పాలి. ఆటగా అయితే తీసుకుంటే తట్టుకోలేరు. అందుకే ఇంకొంచెం సమయం, దేవుడు సరైన సమయంలో కనిపిస్తే అప్పుడు నా మాట చెప్తాను అని ఆమె నమ్ముతుంది అని కూడా చెప్పవచ్చు.
ఆమె వల్ల మిథున రాశి వారి జీవితంలో జరిగే 5 అద్భుతమైన మార్పులు. ఆ స్త్రీ మీ జీవితంలోకి అడుగుపెట్టిన తర్వాత జరిగే అద్భుతమైన మార్పులు. మొదటి మార్పు, మీ నిర్ణయాలు సరిగ్గా అయితే పనిచేస్తాయనే చెప్పాలి. రెండవది, అనుకోని డబ్బు అవకాశం వస్తుందని కూడా చెప్పుకోవచ్చు. మూడవది, శత్రువుల నుంచి దూరం అవుతారనే చెప్పాలి. అలాగే నాలుగవది, నిద్ర మనశ్శాంతి అయితే పెరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఐదవది, కుటుంబంలో మీ మాటకు విలువ కూడా పెరుగుతుందనే చెప్పాలి. ఇవి ఊహలు కావు, అనుభవాలు అని అయితే చెప్పాలనే చెప్పవచ్చు. ఆమెను మీరు ఎలా గుర్తించాలి? ఈ లక్షణాలు ఉంటే ఆమె అదే స్త్రీ అని గమనించండి. మీ విజయాలను చూసి నిజంగా సంతోషిస్తుంది. మీ పేరు వినగానే ఆమె కళ్ళల్లో మార్పు అయితే కనిపిస్తుంది అనే చెప్పుకోవచ్చు. అలాగే మీ సమస్యలను తనివిగా అయితే తీసుకుంటుందని కూడా చెప్పుకోవచ్చు. మీరు దూరం అయితే మౌనంగా కూడా బాధపడుతుందనే చెప్పాలి. ఎక్కువ ప్రేమ చూపదు, కానీ లోపల మాత్రం అమితమైన ప్రేమ అయితే ఉంటుందనే చెప్పాలి. మిథున రాశి వారికి దేవ హెచ్చరిక అని కూడా చెప్పవచ్చు. ఈ సమయంలో మిథున రాశి వారి జీవితంలో టర్నింగ్ పాయింట్ అనే చెప్పాలి. మీరు గట్టిగా మాట్లాడే విధానం, అహంకారంగా దూరం పెట్టడం, నిజమైన ప్రేమను గుర్తించకపోవటం అయితే చాలా వరకు కూడా ఆ వ్యక్తిని దూరం చేసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుందనే చెప్పాలి. కాబట్టి ఈ అవకాశం మరలా రావచ్చు లేదా రాకపోవచ్చు. కాబట్టి అత్యంత జాగ్రత్తగా అయితే వ్యవహరించండి. ఆమె మీ జీవితంలోకి ఎప్పుడు వస్తుంది? మిథున రాశివారు ఈ స్త్రీ మీ జీవితంలోకి అయితే నెమ్మదిగా వస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే మీరు ఆమెను అసలు ఊహించని సమయంలో, మీరు జీవితంపై ఆశలు తగ్గించిన సమయంలో, ఇక ప్రేమ నా వల్ల కాదు అనుకుంటున్న వేళల్లో అప్పుడే ఆమె మీ జీవితంలోకి అయితే అడుగు పెడుతుందనే చెప్పుకోవచ్చు. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది దైవ నిర్ణయం అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఎందుకు అంటే మిథున రాశి వారు బలహీనంగా ఉన్నప్పుడే నిజమైన మనుష్యులను అయితే గుర్తిస్తారనే చెప్పాలి. గత జన్మ సంబంధం ఉంది. ఈ స్త్రీకి మీతో ఉన్న బంధం ఈ జన్మలో మొదలైనది కాదు. గత జన్మలో పూర్తి కాని బంధం, చెప్పుకోలేని ప్రేమ, విడిపోయవచ్చిన సంబంధం. అందుకే ఆమె మిమ్మల్ని మొదటిసారి చూసినప్పుడే తెలిసిన వారిలా అనిపిస్తుంది. మీ మాటలు ఆమె గుండెలకు నేరుగా తాకుతాయనే చెప్పాలి. ఇది చాలా అరుదైన యోగం అని కూడా చెప్పుకోవచ్చు. ఆమెను నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుంది? ఇది వినండి మిథున రాశి వారు, ఇది చాలా ముఖ్యమైన విషయం. మీరు ఈ స్త్రీని గుర్తుంచుకోకపోతే ఆమె మౌనంగా దూరం అవుతుందనే చెప్పాలి. మరలా ప్రేమ మాట మీ జీవితంలో దరిదాపుల్లోకి కూడా రాదు. మీ జీవితంలో ఖాళీగా అయితే ముగుస్తుందనే చెప్పుకోవాలి. మీరు తర్వాత ఆమెను అయితే బాగోదు అనే చెప్పాలి అని అనుకునే పరిస్థితులు కూడా వస్తాయని కూడా చెప్పవచ్చు. అవకాశం ఉన్నప్పుడే గుర్తించాలని కూడా చెప్పాలి. అయితే ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా మిథున రాశి వారిని ఒక స్త్రీ రహస్యంగా ఇష్టపడుతుంది. ఆమె మీ లైఫ్ని సెటిల్ చేయబోతుంది. ఆమె ఎవరు? ఇటువంటి విషయాలన్నీ స్పష్టంగా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మిథున రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.